మనుషుని మీద అనేకమైన పాపములు నిలిచి ఉన్నాయి. ఆ పాపములు మనిషిని పట్టుకొని నిత్య నరకములోనికి తీసుకొని వెళుతూ ఉన్నాయి. ఆ మనుషుని మీద ఉన్న పాపాన్ని తీసివేయటానికి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. కనుక మా ప్రియులైన మీరందరూ కూడా యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయనను రక్షకుడిగా అంగీకరించిన ఎడల, అలాగే యేసుక్రీస్తు వారిని ప్రభు నేను పాపిని నన్ను క్షమించండి అని ఎవరైతే హృదయపూర్వకంగా అడుగుతారో, అడిగిన వారందరి పాపములు నిన్ను క్షమించి పరిశుద్ధపరిచి నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడు. కనుక మా ప్రియులైన మీరందరూ కూడా యేసుక్రీస్తు ద్వారా రక్షించబడి పాపముల నుండి విడిపించబడి నిత్య నరకాగ్ని నుండి తప్పించబడాలని మీకు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాం. ఎవరు ఉన్నారంటావు, కాలి మేడలు ఎన్నో కడతావు, నాకంటే ఎవరు ఉన్నారంటావు, లోకంలో ఘోరమైన పాపాలు. ప్రియులరా, మీ పాపాలు క్షమించబడ్డాయనేటువంటి రుజువు తెలుస్తూ ఉంది. కారణం ఏంటంటే ప్రియులార, పాపాలు క్షమించగా మీ హృదయములు నెమ్మది, సమాధానము, శాంతి కలుగుతాయి. ఇదో మంచినీళ్ళు తాగిన వ్యక్తి ఎలాగైతే మరి డబ్బు తీయడానికి తెలుస్తుందో, నీ పాపాలు క్షమించబడ్డాయని అది రుజువు తెలుస్తుంది. కాబట్టి నా దేశమిత్రులారా, మీరు ఎవరైనప్పటికీ మీరున్న స్థలంలో ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు ప్రభువా అని మీరు ఒక చిన్న ప్రార్థన చేస్తే ప్రభువారు వెనువెంటనే మీ పాపాలు క్షమించి మీకు నిత్య జీవమని పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికైనా ఇష్టపడుతున్నారు. పరిశుద్ధుల కోసం పరలోకం గొప్ప వెలుగులు ఉన్నాయి. పరిశుద్ధుల కోసం అతి ఉండదు, చీకటి ఉండదు, 33.5 సంవత్సరాలు జీవించి పాపము లేని మానవుడిగా భూమి మీద మరణించారండి. పాపము లేని దేవుడు పాపము లేని మానవుడిగా భూమి మీదకు జన్మించి అందరి పాపములను క్షమించి ఏం చేశారో తెలుసండి, నిత్య రాజ్యానికి వారసులుగా చేశారు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ కూడా ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకుంటున్నాడు. ఒకప్పుడు మేము కూడా అనేకమైనటువంటి పాపముల చేత, రోగముల చేత జీవిస్తూ మనశ్శాంతి లేకుండా నడుస్తున్నటువంటి మమ్మలను ఆ ప్రభు ఎంతో ప్రేమించారండి. మా బ్రతుకులో నూతన కార్యాలు చేశారు. ఈ రోజు ఎక్కడ ఎలా మరణించినా ఆయన రాజ్యానికి వెళతామన్న విశ్వాసంతో బ్రతుకుతున్నాం. మా భాష తెలిసిన వ్యక్తులుగా, మా ప్రాంతవాసులుగా మీరు కూడా ఆ ప్రభుని అంగీకరించి ఆ యేసు ప్రభు మార్గంలో నడుస్తూ ఆయన ఇచ్చే నిత్య రాజ్యాన్ని పొందుకోవాలని ఆశిస్తున్నాము. యేసుని నమ్మండి, పరలోక రాజ్యానికి వారసులుగా జీవించండి. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. లోక సృష్టికర్త పాపము పాప నరునిగా భూమికి అందించే. లోక సృష్టికర్త పాపము పాప నరునిగా భూమికి అందించే. పాపిని రక్షింప సిలువలో మరణించే. తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించు కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడింది. యేసు అంటే రక్షించువాడు. రక్షించువాడు అంటే మానవుడు కలిగిన పాపం నుంచి జీతమైన మరణాన్ని నుండి తప్పించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చారు. ఎందుకని ఆయన రావాల్సి వచ్చిందంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన పావనుడు కాబట్టి, ఆయన లోక రక్షకుడు కాబట్టి, ఆయన నిన్న నేడు నిరంతరము సదాకాలము జీవించువాడు కాబట్టి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. మానవులను ప్రేమించాడు. మన పాప భారాన్నంతా ఆయన మీద వేసుకున్నాడు. ఆయనే యేసు క్రీస్తు ప్రభువారు. మానవుల కొరకు విమోచన క్రయధనముగా ఆయనే పరిశుద్ధమైన గొర్రె పిల్లగా అర్పించబడి ఆ పరిశుద్ధ రక్తం ద్వారా మానవులకు పాప క్షమాపణ కలిగింది. మానవులకు నిత్యజీవం కలిగింది. మానవులకు యుగయుగాలు కూడా దేవుడితో ఉండే భాగ్యము కలిగింది.
ఆయనే యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించు, ప్రభువా యేసు ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించు నాయనని చిన్ని మాట అడిగితే చాలండి, క్షమించగలిగిన దేవుడు. యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనలను పరిశుద్ధునిగా చేయగలదు. ఎంత ఘోర పాపినైనప్పటికీ కూడా క్షమించగలిగి ఆ పాపం నుంచి విడిపించగలిగి నిత్య జీవానికి వారసులుగా చేయగలిగినటువంటి రక్తము యేసుక్రీస్తు ప్రభువారి రక్తము. ఆయన ఆ రక్తాన్ని చిందించి మనుషులందరినీ కూడా ఆయన ప్రేమతో పిలుస్తా ఉన్నారు. ప్రియులరా, ఈ దినాన్న ఒకవేళ నీవు కూడా పాపం నుంచి విడిపించబడాలని, శాపం నుంచి విడిపించబడాలని ఒకనొక దినాన్న ఈ లోక ప్రయాణం ముగించుకున్న తర్వాత స్వర్గానికి పరలోకానికి చేరుకోని ఒకవేళ ఆశ కలిగి ఉంటే, ప్రియా సహోదరి సహోదరుడా, నీ పాపం నుంచి బయటికి రాగలిగినటువంటి మార్గము యేసయ్యలో ఉంది. ఆయన అంటున్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన ఎక్కడికి మార్గము అంటే పరలోకానికి తీసుకెళ్ళగలిగినటువంటి మార్గము. ఒకవేళ ఈ ఆశ అనగా పాపాలు క్షమించబడాలి, పరలోకం చేరుకోవాలని ఆశ ఒకవేళ నీలో ఉంటే, నీ ఆశకు ఒకే ఒక మార్గము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమేనండి. ఆయన నమ్ముకోవడము చాలా సులువు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారి అదొక చిన్న ప్రార్థన, యేసయ్యా నేను పాపిని, నా పాపాల నుంచి నన్ను క్షమించండి, నా పాపాల నుంచి నన్ను విడిపించండి, నీవు ఉండేటువంటి స్వర్గానికి పరలోకాన్ని నన్ను చేర్చుకున్న ఒక్క చిన్ని ప్రార్థన ప్రియ సహోదరి సహోదరులరా మీరు చేయగలిగినట్లయితే నేడే యేసుక్రీస్తు ప్రభువారు నీ యొక్క జన్మ కర్మ పాపములను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందరూ కూడా పాపము చేశారు అనే వాక్యం సెలవిస్తున్నది. ఈ లోకంలో మనుషులుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పాపులే. కాబట్టి ఈ పాపులైన మనుషులు ఎవరిని మనల్ని రక్షిస్తారా? రక్షించలేరు కదండి. ఒక వ్యక్తి ఊబిలో ఉన్నాడు. ఊబిలో ఉన్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాలని, ఆ పాపములోంచి విడిపించబడి నిత్య జీవం అనేటువంటి దేవుని రాజ్యములోనికి వెళ్ళాలని. ఆ నిత్య జీవం ఎలాగ దొరుకుతుంది? భక్తికి ఒక అంతం ఉందండి. ఒక చెట్టుని వేస్తే ఆ చెట్టు ఫలం ఎలాగూ కోసుకుంటామో, మనం భక్తి చేస్తే భక్తికి కూడా ఒక నిత్య జీవం అనేటువంటి రాజ్యములో ప్రవేశిస్తాం. ఆ రాజ్యములో ప్రభుతో యుగ యుగములో కూడా జీవిస్తామన్నమాట అండి. ఆ యుగ యుగములు జీవించే స్థలములోనికి రావాలని ఆశతో ఈ మాటలు తెలియచేస్తున్నాం. యుగ యుగాలు జీవించలేక అందులోకి వెళ్ళకపోతే ఆరున అగ్ని ఉన్నది. ఆ అగ్ని గంధకాలు ఎప్పుడూ కూడా యుగ యుగములు కూడా ఆ మండుతూనే ఉంటాయి. ఈ మనిషి అనే ఆత్మ కూడా అందులో మాడుతూనే ఉంటదని బైబిల్ చెప్తూ ఉందండి. దేవుడు ఉండేటువంటి ఆ స్వర్గానికి మనం చేరుకోవాలంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా మీ ప్రతి పాపము కడగబడాలి. యేసు రక్తం ద్వారా పాపం పోతుందంటారా? వీరి రక్తం ద్వారా పాపం పోదండి. ఎందుకంటే యేసుక్రీస్తు పరిశుద్ధుడండి. ఆయన రక్తం పరిశుద్ధము, ఆయన జీవిత విధానము పరిశుద్ధము, ఆయన మరణము పునరుద్ధానము సమస్తము పరిశుద్ధమే. ఆయన పరిశుద్ధుడని దేవుడు కనుక పాపం లేని రక్తంతో ఆయన ఉన్నాడు కనుక ఆ పాపం లేని పరిశుద్ధ రక్తము మీ ప్రతి పాపాన్ని కడిగి మిమ్మల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా మారుస్తుంది. కాబట్టి ఎవరైతే నేను చనిపోయిన తర్వాత ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఆశపడుతున్నట్లయితే ఇక్కడే భూమి మీద మీరు బతుకుండగానే, మీలో ఊపిరుండగానే, మీరు సజీవులుగా ఉండగానే యేసుక్రీస్తు రక్తము ద్వారా మీ ప్రతి పాపాన్ని కడుక్కుంటే మీరు మీ పాపలు క్షమించబడతాయి. ఆ ప్రభు ఇచ్చేటువంటి సమాధానం మీరు పొందుకుంటారు.